श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ अष्टादशोऽध्यायः। अष्टादशोऽध्यायः। मोक्षसंन्यासयोगः। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः। सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे। निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा। त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः। यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत्। यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्। एतान्यपि तु कर्माणि संगं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्। नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते। मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः। दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत्। सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्। कार्यमित्येव यत्कर्म नियतं क्रियते अर्जुन। संगं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः। नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते। मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः। दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत्। सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत्। कार्यमित्येव यत्कर्म नियतं क्रियते अर्जुन।
సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః మొదటగా 7వ శ్లోకానికి తాత్పర్యం చూద్దాం. నిషిద్ధ కర్మల కామ్యకర్మల ఆచరణము త్యాగము చేయుట సముచితమే, కానీ శాస్త్రవిహిత కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. కావున మోహవశమున ధ్యానిని త్యజించుట తామస త్యాగము అనబడును. 8వ శ్లోకానికి కర్మలన్నీయు దుఃఖకారకములే అని భావించి శారీరక క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజసత్యాగము అని అందురు. అట్టి త్యాగము వలన ఎట్టి ఫలము లభించదు. 9వ శ్లోకానికి ఓ అర్జున, శాస్త్రవిహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి యందలి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. నిన్నటి వరకు పరమాత్మ ఈ మోక్ష సన్యాస యోగానికి సంబంధించి కామ్యకర్మలను చేయకుండా నిష్కామకర్మ చేయడం సన్యాసం అని, కర్మ చేసిన తర్వాత ఫలితాన్ని త్యజించడం, విడిచిపెట్టడం ఏదైతే ఉన్నదో దాన్ని త్యాగమని చెబుతూ, అటువంటి కర్మల్ని విడిచిపెట్టడం చెయ్యాలని కొంతమంది చెప్తున్నారు, చెయ్యకూడదని కొంతమంది చెప్తున్నారు. కానీ వాటిల్లో నా యొక్క నిర్ణయం ఏమిటి అంటే, నిశ్చితమైనటువంటి నా అభిప్రాయం ఏమిటి అంటే, ఎవరూ కూడా యజ్ఞదాన తపకర్మలను విడిచిపెట్టడానికి వీలు లేదు. అలా చేసేటట్లయితే వాళ్ళు ఉత్తమ గతికి, ఉత్తమ లోకానికి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా అయిపోతుంది. కావున బుద్ధిమంతులైనటువంటి మనీషులు ఎవరైతే ఉన్నారో వారు సంగత్వం లేకుండా, ప్రతిఫలాక్షత లేకుండా కర్మలను చేసుకుంటూ వెళ్ళడం ఉచితమని నా నిశ్చితమైనటువంటి, తర్వాత శ్రేయోదాయకమైనటువంటి నా అభిప్రాయం అని నేను చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూసేటట్లయితే ఇక ఈ త్యాగంలో ఇంతకుముందు మనం శ్రద్ధాత్రయ విభాగంలో చూసినట్టుగా సాత్విక, రాజసిక, తామసిక ఆహార యజ్ఞ దాన తపస్సుల గురించి చూసిన విధంగా ఇప్పుడు త్యాగాన్ని గురించి కూడా సాత్విక త్యాగము, తామసిక త్యాగము, రాజసిక త్యాగము ఎలా ఉంటుంది అనేటువంటి వివరణ ఈరోజు మనకి చెప్పబోతున్నాడు. సో అందులో మొట్టమొదటగా ఆయన 7వ శ్లోకంలో తామసిక త్యాగం ఏ విధంగా ఉంటుందనేది ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, సరే చదివిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇంతకుముందు వరకు అధ్యాయంలో చెప్పినటువంటి విషయాల్లో మంచి పని, మధ్యమైనటువంటి పని, అధమమైన పని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ
మొదట రివర్స్ గేర్లో అధమమైన పని ముందు చెప్తూ మధ్యస్థమైన పని తర్వాత ఉత్తమమైన పని చెప్తున్నాడు. ఎందుకని? ఏ పని చేస్తున్నా మనం త్యజించడం అవసరం కాబట్టి ఎవడైతే పనిని చెయ్యకుండా మానేయటం కానీ లేక పని కర్మ చేసిన తర్వాత ఫలితాన్ని విడిచిపెట్టకుండా కానీ ఎవడైతే ఉంటున్నాడో వాడు ఏ విధంగా ఎందువల్ల చేయలేకపోతున్నాడు? తన యొక్క మోహం లేక అజ్ఞానం. ఈ రెండు కారణాల వల్ల ఏమీ చేయకుండా ఉండిపోతున్నాడు. వాడు తామసమైనటువంటి త్యాగం చేస్తున్నట్టుగా పరిగణించబడుతుందని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం దానిలో టీకా తాత్పర్యం చూద్దాం. నియతస్య వేదశాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మణ కర్మ యొక్క సన్యాసతు పరిత్యాగమైతే న ఉపపద్యతే యుక్తము కాదు. మోహాత్ అజ్ఞానము వలన తస్య అట్టి కర్మ యొక్క పరిత్యాగ విడిచిపెట్టుట తామస తామసమగు తమోగుణ లేక తమోగుణ సంబంధమైన త్యాగమని పరికీర్తిత చెప్పబడుతున్నది. సో చూడండి, ఇక్కడ వేదశాస్త్రాదులన్నీ చెప్తున్నవి ఏమి? యజ్ఞదాన తపకర్మలు చేయడం అనేది అసలు జీవుడికి ఎందుకు అవసరం అంటే వాడి యొక్క నైతికమైనటువంటి ప్రవర్తన, అంటే ఒక సజావైనటువంటి రుజువర్తన. మనందరం ప్రాబ్లం ఏమిటి? మనకి రుజువర్తన, కుటిలత్వం, కపటత్వం లేకుండా మనం ప్రవర్తించడం ఉండాలంటే యజ్ఞదాన తపకర్మలు వేదోక్తంగా చెప్పబడినవి మనం నిర్వహించాలి. రెండోది అనైతికమైనటువంటి జీవితం లేకుండా ఉండడానికి. తర్వాత ఆధ్యాత్మిక సమున్నతి. ఈ మానవ జన్మకు వచ్చినటువంటి అవసరం ఏమిటి? అవసరం మనకి పరమాత్మను తెలుసుకుని మనం జన్మ లేకుండా రాహిత్యానికి వెళ్ళిపోవాలి, మోక్షాన్ని పొందడం మన యొక్క ప్రథమ కర్తవ్యం అయి ఉన్నది. కాబట్టి ఈ రెండు విధాలుగా కూడా విహిత కర్మల్ని విడిచిపెట్టకూడదు. వేదం ద్వారా, వేదాల ద్వారా, యజ్ఞాల ద్వారా, తపస్సు ద్వారా, ఏవేవి ఫలితాల ద్వారా మనం మన యొక్క నైతికమైనటువంటి జీవనాన్ని లేక ఆధ్యాత్మికమైన జీవనాన్ని మంచి వాటలోకి ముందుకు ప్రయాణం, పైకి ప్రయాణం చేయడానికి వీలుగా చేసుకోవాలో అటువంటి కర్మలని మనం మోహం అంటే ఈ ప్రపంచ విషయాల పట్ల మోహం వలన నీకు వాటిని కర్మ ఫలం లేకుండా నువ్వు ఆశించకుండా చేయలేకపోతున్నావు. ఎందుకని? జేబులో ఉన్న 10 రూపాయలు ఇచ్చేస్తే అమ్మో నాకెట్లా అనేటువంటి భయం. నిజంగా 10 ఉండి ఇవ్వలేకపోతే ఒక మాట, 10 రూపాయలు ఉన్నప్పుడు 1 రూపాయి ఇవ్వడానికి ప్రాబ్లం లేదు కదా. ఆ తెగింపు కూడా మన దగ్గర లేకుండా పోతుంది. సో ఇదేమిటి? మోహం వలన వస్తుంది. ఆ 10 ఉంటే ఒక అరడైన అరటిపళ్ళు, 3 కాయలు అరటిపళ్ళు అన్నా ఇంటికి కొనుక్కెళ్ళొచ్చేమో అని ఆశ, లేదా 1/4 కిలో కూర కొనుక్కోవచ్చని ఆశ. సో ఈ విధమైనటువంటి మోహంతో మనం చెయ్యి విడిచిపెట్టడం అనేది మానేశాం, మర్చిపోతున్నాం. సో ఈ మోహవశంలో ఎవరైతే ఈ విధంగా పడి కనీసపు ధర్మాన్ని, నైతికమైన ధర్మము లేక ఆధ్యాత్మికమైనటువంటి కర్మము, ఈ రెండిటి పట్ల అశ్రద్ధ వహిస్తున్నాడో వాడు తామస త్యాగిగా చెప్పబడుతున్నాడు అని చెప్తాను. కాబట్టి శాస్త్ర నియమిత కర్మలను పరిత్యజించక అంటే విడిచిపెట్టకుండా ఆచరించటము శ్రేయస్కరము. చెయ్యాలి, కర్మలు చెయ్యి, కానీ సంగత్వం లేకుండా, దాంతో అతుక్కోకుండా, ఫలితం కోసం అతుక్కోకుండా నువ్వు కర్మ చెయ్యి. అసలు చేయడం మానేయద్దు. ఎందుకని? శాస్త్ర విహితంగా ఏం చెప్పబడినాయో అవి మనం చేయడం మన కర్తవ్యమైనటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో మనం చేస్తే అది సాత్వికమైనటువంటి దాని కింద మారుతుంది. సోమరితనానికి, అజ్ఞానం చేత మనం గనక వాటిని వదిలేస్తే అది తామస గుణప్రధానమైనటువంటి త్యాగంగా చెప్పబడుతోంది అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనం అజ్ఞానం అంటే ఇందాక అసలు ఇది సిద్ధాత్రయ విభాగం జరిగినప్పుడు మొదట ప్రశ్న ఏమిటి అర్జునుడు వేసింది? నాకు శాస్త్రజ్ఞానం లేదు కానీ శ్రద్ధ ఉంది, అటువంటిప్పుడు చేస్తే నేనేమవుతుంది అని అడిగాడు. ఇక్కడ శాస్త్రజ్ఞానం లేదు, తర్వాత సోమరితనం, మోహం ఉంది.
అంటే చేతిలో ఉన్న దాన్ని దేన్ని విడిచిపెట్టడానికి మనకి అశక్తత, ఇష్టం ఉండదు. ఎక్కడికి ఎంతసేపు ఇట్లా లోపలికి చేతులు అనిపించుకోవడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళంగానే ఆయన చేపించేవి 2 చేతులు ఇట్లా విడిచిపెట్టమని. మనమేమో ఇది. దానివలన మనం చేయవలసినటువంటి బుద్ధికి రాకపోవడం మూలంగా మనం మోహంలో పడిపోయి, అవి ఉంటే మనకే ఉంటాయి కదా, ఎందుకు విడిచిపెట్టడం అనేటువంటి దృష్టితో మనం పోతున్నంత కాలం కూడా ఇది తామస పూరితమైనటువంటి దాన. అరే సో ఈ విధంగా తామస త్యాగాన్ని గురించి మనకి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ముందు ఇదేమిటి, అన్నిటి విషయాల్లో మనకి సాత్వికాన్ని రాజసాన్ని చెప్పాక తామసం చెప్తున్నాడు కదా. అటువంటిది మన ఎందుకు ఈ అధ్యాయంలో మొట్టమొదటి తామసక త్యాగం గురించి చెప్పాడంటే, ఇది అందరూ కూడా అసలు ఇట్లా దీంట్లో ఉంటారనేది ఫస్ట్ పాయింట్. అందరూ కూడా దీన్ని దాటాలని చెప్పడం మొదటి ఉద్దేశం. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలోనేమో యజ్ఞములన్నీ కూడా స్వర్గానికి వెళ్ళడం కోసం చేసేవాడు. ఇప్పుడు మనం అసలు ఆ పైస కూడా ఖర్చు ఎందుకు, ఉన్న కాడికే మనం ఉంటే చాలని మనం మొత్తం మానేసాం. ఎందుకంటే యజ్ఞంలో అన్ని సమిధలు వేస్తే కూడా నష్టం అయిపోతుంది మనకి అనే బాధలోకి వస్తున్నారు. అందుకని మన శ్మశానంలో కాల్చిన కట్టెలు తెచ్చి యజ్ఞానికి వాడుతున్నారు, సగం కాలిన కట్టెలు తెచ్చి. తర్వాత శవాల్ని మోసుకొచ్చినటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో పాడే, వాటి పుల్లలతో అగరబత్తీలు తయారు చేస్తున్నారు. అంటే ఇవన్నీ మరి మోహంగా కాదా? అంటే కనీసపు మానవత్వం కూడా లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. సో ఇటువంటి చేసుకుంటూ ప్రతి దానిలోంచి వ్యాపార సరళి, వ్యాపార బుద్ధిలోకి వెళ్ళడం వలన ఇది అత్యంత అధోగతి అయినటువంటి తామస త్యాగంగా మనం దీన్ని పరిగణించాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత ఇక నెక్స్ట్ శ్లోకంలో రాజసిక త్యాగం ఏమిటి అనేది చెప్తున్నాడు. ముందుగా మనం టీకా చూద్దాం. యహ ఎవడు యత్కర్మ ఏ కర్మమును కాయక్లేశ భయాత్ శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖం యది ఏవా దుఃఖము లేక కష్టమును కలగజేయునది అని తలంచి ఊహ త్యజేత్ విడిచిపెట్టునో సహ అతడు రాజసం రజోగుణ సంబంధమైన త్యాగమును కృత్వా చేసి త్యాగము యొక్క ఫలితమును నలభేత్ ఏవా పొందడు. అంటే ఇక్కడ చూడండి దయచేసి, ఈ రాజసిక త్యాగం చేసేవాడి కన్నా తామసిక త్యాగం చేసేవాడే బెటర్ అనిపిస్తుంది. ఎందుకని అంటే వాడికి కేవలం అజ్ఞానం, మోహం, అధమ స్థితిలో ఉన్నాడు, వాడికి తెలియదు, అవివేకి, విజ్ఞానం లేదు, వాడికి జ్ఞానం లేదు. కానీ ఇక్కడ వీడు జ్ఞానం ఉంది, చెయ్యాలని తెలుసు, కానీ అబ్బా ఈడ రాక వెళ్ళి ఇప్పుడు మా అగ్ని దగ్గర ఎవరు కూర్చుంటాడు గంట సేపు, తర్వాత ఆ అరగంట సేపు కూర్చుంటే కాళ్ళు పట్టేస్తాయి, ఎవడ కష్టపడతాడు అంటే కాయక్లేశం. అంటే శరీరాన్ని కష్టపెట్టడం ఏమాత్రం ఇష్టం లేని మహానుభావుడు. వీడు తెలివి తక్కువడా, వాళ్ళగా అవివేక కాదు, కేవలం మన శరీరాన్ని ఎందుకు అలవబెట్టుకోవాలా అనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టే మహానుభావుడు రాజసికమైనటువంటి త్యాగం చేస్తున్నట్టు. ఏ విధంగా? శరీర ప్రయాస వలన భయము చేత. ఇది అరగంట సేపు కష్టపడితే ఏమవుతుందో, ఉన్నంతలో అతి తేలిక పని ఏదైతుందో అది చేద్దాం. అత్యంత తేలికమైన పని, కష్టమైనది పక్కన వాళ్ళు చేసుకుంటారు అనేటువంటి తెలివితేటలతో ఉన్నవాళ్ళు. తర్వాత భయం చేత, ఇప్పుడు అనవసరంగా వేరు కత్తిరవుతుందేమో, కాయగూరలకు వస్తే వేరు కత్తిరిస్తుందేమో, రక్తం వస్తుందేమో, ఇంత బాధ ఎందుకు, కత్తిరి పుచ్చుకుని టకాటకమని 2 కట్ చేసి అక్కడ పెట్టేస్తే పని అయిపోతుంది. దాని మన శరీర శ్రమ లేదు.
కాయక్లేశం లేదు, ఏమీ లేదు. అక్కడ దాకా రాని వాళ్ళకి అక్కడ రాని వాళ్ళు ఇదే తామసం. తామసం కూడా రారు. ఎందుకు ఇవన్నీ, ఈ కర్మలన్నీ మనం ఎందుకు చేయాలి? మనం హాయిగా ఎలా పుట్టామో అలాగే ఉండొచ్చు, మన ఈ కర్మలు చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి జ్ఞానంలో ఉండేటువంటి వాడు తామసుడు. అత్యంత ఉత్కృష్టమైన స్థితి వాడిది. ఉన్నదేదో ఉంది, వచ్చిందేదో వచ్చింది. ఇందాక ఎవరో అన్నారు నాతో, పుట్టాం వచ్చాం అనుభవిస్తున్నాం చచ్చిపోతాం, తర్వాత ఏమవుందో నాకు అనవసరం, నాకు తెలియదు. అవన్నీ ఎందుకండి అనవసరంగానే హాయిగా లేని మనం తినేది హాయిగా ఉండగా ఎందుకు ఈ రంపడాలని పెట్టుకుంటారు? నిజమే కదా. న్యాయం అంతే. ఇవాళ ప్రపంచానికి కావాల్సింది అదే, మంచిగా తినాలా పడాలా అంతే. గొల్లీలు వేసుకోవాలి, గుప్పుడు మందులు మింగాలా, తినాలా పనాలా, లేకపోతే టీవీ చూడాలి, అంతే తప్పితే ఇంక ఏ విధంగానూ నీ మనసుకి కానీ శరీరానికి కానీ అలసట కలిగించకూడదు. ఇది ఎందువలన వస్తుంది అంటే మనం ఏ విధంగానూ ఒక నియమబద్ధంగా బతకడానికి మనం ఇష్టపడటం లేదు. ఇంత మెయిన్ కారణం, అంతకని ఇంకేం లేవు. విశృంఖలత్వం అంటే విడితనంగా మనం ఉండాలి. ఎవరూ మనకు చెప్పకూడదు, మనం చేయకూడదు. నాకు తోచిందే నేను చేస్తా. కాబట్టి తింటాను, హాయిగా మంచం మీద పండుకుంటా, ఫ్యాన్ వేసుకుంటా, వీలైతే ఏసీ కూడా పెట్టించుకుంటా. అంతేగాని లేచి మధ్యాహ్నం పూట లేచి పిల్లలకి అన్నం పెడదామని వాడు 1 గంటలకు స్కూల్ నుంచి వస్తారు, లేచి వాడికి అన్నం పెట్టేంత తీరుబడిగడు లేనటువంటి మహాతల్లు ఉన్నారు ఇవాళ. ఎందుకని? టీవీ సీరియల్ 12:30 కల్లా మొదలవుతుంది. మంచి సీరియల్ 12:30 కల్లా సీరియల్స్ మొదలవుతాయి. లావాటి వాళ్ళు సన్నటి వాళ్ళు ఏడుస్తూ మొదలెడతారు. ఆ సీరియల్ మిస్ అయిపోకూడదు ఈవిడ. అందుకని టేబుల్ మీద ఉన్నారా, పెట్టుకు తినం. వాడు తిన్నవాడు తింటాడు, తిన్నవాడు తినడు. వాడు కూడా మన లక్షణాలు ఉండొచ్చు కదా వాడికి కూడా. ఎవడు తింటాడులే అని. సో ఈ విధమైనటువంటి పెంపకంలో పిల్లల్ని తయారు చేసుకుంటూ, బిస్కెట్ బజ్జీనో లేకపోతే బ్రెడ్ జాము కిట్ అనడం అక్కడ పెట్టడం. ఎందుకని? అడ్వర్టైజ్మెంట్లో కంపెనీ వాడు చెప్తున్నాడు కాబట్టి మనం ఫాలో అవ్వాలి. గురువులు ఇక్కడ గొంతు చించుకొని చెప్తున్నారు, ఇది మాత్రం మనకు కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్ చెప్పించి చేయాలి. సో ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి త్యాగం. అందుకని నా శరీరానికి ఏమాత్రం కష్టం కలగకుండా, నష్టం కలగకుండా, తర్వాత ఏదైనా చేస్తే వచ్చే భయం నాకు ముందు, అమ్మో అది ఏమవుతుందో అని చెప్పి దీంతో తర్వాత పైగా ఇది చేస్తే నాకేం దుఃఖం వస్తుందో, కష్టం, కళ్ళమ్మ నీళ్లు గారచ్చు. చాలా మంది ఆశ్రమాలకు వస్తే కష్టాలు వస్తేనే ఏమి వాళ్ళు ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఆశ్రమంలో ఉండాలి. ఎట్లా చేయాలా? ఇప్పుడు 10 మంది ఉన్నాం మనం. ఈ 10 మందికి ఎవడో ఒకడో ఇద్దరు వెళ్ళి అన్నం వండితేనే కదా 8 మంది తినేది. సపోజ్ 10 మంది ఎవరు చేయడానికి సిద్ధం లేడనుకో, అన్నం ఎక్కడ తయారవుతుంది? ఒకసారి ఆలోచించండి. సో ఈ విధమైనటువంటి టెంపర్మెంట్లోకి రావడం వలన శరీరం ఎవరో కష్టపెట్టుకోవడానికి సిద్ధపడలేరు. కానీ అసలు నిజం ఏమిటి అంటే, రాజసికమైనటువంటి విధిగా మనం అనుకుని చేయకుండా పోతున్నాం. కానీ అసలు నిజం ఏమిటంటే, ఒక క్రమశిక్షణకు అలవాటు పడి నువ్వు నీ శరీరాన్ని వాడడం అలవాటు చేసుకుంటున్నావో అది ఉత్తరకాలంలో నీకు చాలా మంచి సహాయం చేస్తుంది. ఇప్పుడు మనమంతా దేనికి అలవాటు పడ్డాం? కేకులు, పేస్ట్రీలు తినడానికి బాగా అలవాటు పడ్డాం. ఎందుకని? ఎల్లప్పుడూ తీపిగా చల్లగా ఉండాలి, మెత్తగా నోట్లోకి వెళ్ళిపోవాలి. గట్టిగా కొరికి తినమంటే కుదరదు, కాకరకాయ తినమంటే పడదు. ఏమండి? ఆలు ఫ్రై అది ఇంకా ఆలు ఫ్రై మళ్ళీ పొయ్యి వెలిగించడం, ఫ్రై చేయడం, నూనె వేయడం అదంతా ఉంది. సరే రెడీమేడ్గా తెచ్చేవి చిప్స్ తెచ్చుకొని అన్నం కలుపు తినేయటం, చిప్స్ నంచుకుంటూ. సో ఈ విధమైనటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారు తప్ప, కొద్దిపాటి శ్రమతో నీవు కనుక ఒక పదార్థాన్ని తయారు చేస్తే అది తిన్నటువంటి భగవంతుడికి అర్పణ చేసి నువ్వు కనుక తింటే అది నీకు, నీ కుటుంబానికి, నీ భర్తకి, పిల్లలకి ఎంత ఆరోగ్యకరం.
మరి దానివలన ఈ కొద్దిపాటి శ్రమ వలన నీ పిల్లలు మాటిమాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం రాదు కదా. కాబట్టి కొద్దిపాటి కష్టం ఉన్నా తర్వాత వచ్చే సుఖం చాలా నిజమైంది, పర్మనెంట్ అయింది. కానీ దురదృష్టం ఏమిటంటే మిడత కనుక మంటను చూసి దాన్ని కొట్టుకుని కాలి చచ్చిపోయినట్టుగా ఈ మనుషులు మిడతల కన్నా అన్యాయంగా టెంపరీగా వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసం పడిపోతున్నారు. ఆ ప్రలోభానికి మోహం ఇదే. మోహానికి పడిపోయి అన్నీ మానేయడం, తనకు ఆరోగ్యకరమైందేది చెప్పిన వాడు చెప్పినా కూడా వినకుండా మొండికేసి అలా చేసుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా. ఎందుకంటే గురుతరమైన బాధ్యత ఆడవాళ్ళ మీద ఉంది. తను సజావుగా ఉంటేనే తన కుటుంబం మొత్తం మర్యాదగాను ఆరోగ్యంగాను ఉంటుంది. తను వంకరగా పోతే కుటుంబం మొత్తం వంకరైపోతుంది. ఆ విధంగా రాష్ట్రం అంతా వంకరవుతుంది, దేశం అంతా వంకరవుతుంది, ప్రపంచం అంతా వంకరవుతుంది. అందుకని ఎక్కువ గురుతర బాధ్యత ధర్మానికి ధర్మబద్ధంగా జీవించడం ఆడవాళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం. మగవాడు ఎప్పుడూ చంచల స్వభావుడే, అందులో అనుమానం లేదు. కానీ భర్తతో సంగమం అయిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. కానీ దాన్ని కడుపులో పెట్టుకుని పిండాన్ని తయారు చేసుకుని మోసి దానికి బలాన్ని ఇచ్చి తయారు చేసి బిడ్డగా రూపం చేసి అష్ట కష్టాలు ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డని కని తర్వాత మలమూత్రాదులకు కూడా విసుక్కోకుండా చీకండాను సేవ చేసి పెంచేటువంటి శక్తి కలిగినటువంటి మహాతల్లి పేషెన్స్కి మారుపేరు, శాంతానికి మారుపేరు, త్యాగానికి మారుపేరు. అటువంటి తల్లులు ఇవాళ ఎంత దురదృష్టకరంగా మారిపోయారంటే మాటల్లో మనం చెప్పుకోలేనంత స్థితికి మారిపోయారు. దీనివల్ల ఏం జరుగుతుంది ఆలోచించండి ఒక్కసారి. ఏ కుటుంబమో సరిగ్గా నడవటల్లా, ప్రతి కుటుంబంలోనూ అశాంతి, ఆందోళన, అనారోగ్యం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకని? కేవలం తల్లి తీసుకోవాల్సినటువంటి, గృహిణి తీసుకోవాల్సినటువంటి బాధ్యతల నిర్వహణ చేయడం లేదు. అది కాస్త ముందుకు తీసుకొచ్చి పురుషుడు కూడా కనుక అప్లై చేస్తే రాజసిక త్యాగంలోకి వెళుతుంది. అంతే. తల్లి ప్రథమ గురువు. ఎస్, ప్రథమ గురువు, అందులో అనుమానం లేదు. సో ఇక్కడ రాజసికంలోకి వెళ్ళేటప్పటికే శరీర ప్రయాస, తర్వాత భయం చేస్తే ఏమవుతుందో, తర్వాత అది దుఃఖం వస్తుందోనో అనుమానం, ఇన్ని రకాలైనటువంటి ప్రలోభాలకు లోబడి మనం చేయవలసినటువంటి కర్మ చేయకుండా పోయేటట్లయితే ఇది రాజసికమైనటువంటి త్యాగంగా పరిగణించబడుతుంది. అయితే తామస త్యాగేమో అజ్ఞానం వలన చేయటల్లా. వీడు రాజస త్యాగం ఏమి చేస్తున్నాడు? అది కర్మ చేయడం అనేది ప్రయాస, అంటే అనవసరంగా ఆయాసపడాలా. ఎందుకు ఆయాసపడటం? మానేద్దాం, వీడికి తెలుసు చేయాలని. కాబట్టి సోమర్తనం వహిస్తున్నాడు. వాడిది అజ్ఞానము, వీడి సోమర్తనం. ఏది బెటరో చెప్పండి? అజ్ఞానమే బెటర్. అందుకు నేను అంది, లెక్కకు వస్తే తామస్ త్యాగే బెటరు. వాడికి నిజంగా చెప్పేవాడు లేడు, తెలియదు. మామూలుగా వాడి కుటుంబం తప్పితే ఇంకో ఆలోచన వాడికి లేదు. వీడి చదువుకున్నాడు, అన్నీ ఉన్నాయి వీడికి, కానీ సోమర్తనం చేయలేడు. అందువలన వీడు బాధపడేది కాక చుట్టూ ఉన్నవాడిని కూడా వీడు పాడగొచ్చి చెడగొడుతున్నాడు. సో అయితే ఈ రాజసిక త్యాగంలో వచ్చేటువంటి ఒకానొక ఇదేమిటి అంటే ఫలితము, న్యాయానికి మనం గనక కొద్దిపాటి క్రమశిక్షణ కట్టుబడితే ఈ రాజసిక త్యాగి మంచిగా మారే అవకాశం ఉంది. ఏ విధంగా? సపోజ్ ఉదాహరణకు అనుకుందాం, ఆశ్రమానికి వచ్చాం. ఆశ్రమానికి వచ్చిన తర్వాత పొద్దున్నే లేవడం అలవాటు చేశాం. మామూలుగా ఇంట్లో లేస్తారండి? ఆశ్రమానికి రాకముందు మీరందరూ 3ంటికి 4ంటికి లేచేవాళ్ళ? చెప్పండి దయచేసి, నిజాయితీగా చెప్పండి. తర్వాత తన్నీళ్ళ స్నానం చేశారా? సూర్యోదయానికి ముందు మీరు యోగం చేసుకుని కూర్చుంటున్నారా మీ ఇంట్లో ఇక్కడికి రాకముందు? అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువంటి కొన్ని కట్టుబాట్లు మీరు అనుసరించడం వలన మీ జీవితం ఎంత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిందో మీకు తెలియడం లేదా? ఆలోచించండి. సో ఏ మంచి పనైనా మొదల
కష్టంగాను చేదుగాను అనిపిస్తుంది. దాని పట్ల కొద్దిపాటి ఇష్టాన్ని మనం పెంచుకుని అది చేసేటట్లయితే అది ఇచ్చేటువంటి ఫలితం దీర్ఘకాలమైనటువంటి ఫలితం. రాత్రి 12 వరకు కూర్చుని ఆఫీస్ నుంచి వెళ్తూ రెడీమేడ్ ఫుడ్లో కూరలు తయారు చేసి కొనుక్కుని వెళ్ళి ఇద్దరు తిని రాత్రి 2 వరకు సినిమా చూసి పడుకుని తెల్లారి 9 లేవటం, మళ్ళీ హోటల్ నుంచి వాడు ఇడ్లీను దోశ తీసుకొస్తే అవి తినడం, ఆఫీస్కి వెళ్ళటం. అది కడుప కుప్ప తొట్టె. దేని తయారు చేస్తున్నారు మీరు? ఇది కూడా అడ్డమైన తింటి తర్వాత చెప్పలేనటువంటి రోగాలు వచ్చి తావడానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ పశ్చాత్తాపం పడిన ఉపయోగం ఏమిటి? ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, మిషన్ పాడైపోయింది మిషన్ పాడు చేస్తారు, చేతులు ఎవరు చెప్పినా వినరు. ఇప్పుడు ఆయనకి చెప్పరాని రోగం వచ్చింది. 4 ఆడపిల్లలు ఉన్నారు ఆ తండ్రికి, ఆయనకి 5 ఆడపిల్లలు, నాకు ఇంకా తెలియదు. భార్య, కుటుంబానికి జీవనాధారం అతను ఒకడే. సంపాదన లేకపోగా ఇప్పుడు ఇతనికి పెట్టే ఖర్చులు లక్షల్లో వెళ్తున్నాయి. బతుకుతాడని నమ్మకం డాక్టర్లు చెప్పడం లేదు. నేను పొద్దున అతనితో అన్నాను, అయింది, తాగావు, బాగా తాగావు, ఏమైంది, ఇప్పుడు ఏమనుభవిస్తున్నావు నువ్వు? తినడానికి లేదు, పండడానికి లేదు, పిల్లలు ఏడుపు, తల్లి ఏడుపు, అందరూ అన్నీ పాడైపోయినాయి లోపల. సో భగవంతుడు ఇచ్చిన మిషన్ నీకు 100 సంవత్సరాలు పనిచేయాల. లేదు, మనకేవో ఒత్తిళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అనారోగ్యమైంది, వైద్యం చేసుకున్నాం, ఇచ్చేసుకున్నాం. అక్కడికి ఆగి ఉండాలి కదా, ఒకసారి దెబ్బ తగిలితే బుద్ధి ఉండాలి కదా, లేదు. అంటే ఎంతసేపు కూడా మనం బద్ధకానికి అలవాటైపోయి సోమర్తనంతో మన జీవితం నాశనం చేసుకోకుండా కుటుంబం అంతటిని కూడా నాశనం చేస్తున్నాం. ఆ విధంగా ప్రపంచం అంతా కూడా నాశనం అవుతాం. కొద్దిపాటి శ్రద్ధ, కొద్దిపాటి శ్రమ నేను ఎంత చక్కని దోవలో పెడుతుంది. మరి ఇప్పుడు మీరందరూ చెప్పండి, ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఈ నియమాలు పాటిస్తే మీకు ఏమైనా ఎక్కువగా కష్టంగా ఉందా? మీరు ఇంతకుముందు అనారోగ్యం పాలవుతున్నంతగా ఇప్పుడు అనారోగ్యం పాలవుతున్నారా? చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళుతున్నారా మీరు? లేదు కదా. దాన్ని మరి ఇంప్రూవ్మెంట్ అనాలా లేదా? గురుగారు రోజు ఎందుకు తిడతారు? సరే, ఆ విషయం కాదు ప్రస్తావన. నేననేది ఏంటంటే, రాజసికమైన వాడు తెలిసి కూడా కేవలం సోమర్థనంతో చేయకుండా వాడిని నాశనం చేసుకుంటున్నాడు. ఆ విధమైనటువంటి ఉపయోగం లేని త్యాగం తర్వాత వాడికి ఏ ఫలం ఉండదని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకని దయచేసి ఒక్కటి ఆలోచించండి. ఇందాక నుంచి చెప్తున్నాను, తామసానికి దీనికి తేడా ఏమిటంటే, వాడిని క్షమించగలడు పరమాత్మ కూడా. వాడు అజ్ఞాని. ఆశ్రమానికి రాకముందు నీకు ఎలా బతకాలో తెలియదు, ఇక్కడికి వచ్చాక నేర్పాం. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నువ్వు తప్పు చేస్తే నీకు వేయబడే శిక్ష గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, నువ్వు లేవలేనంతగా ఉంటుంది. ఎందుకని? నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. అజ్ఞానంతో చేసిన వాడిని క్షమిస్తాడు పరమాత్మ. చలో పాప వాడు చెప్పేవాడు తెలియచేశాడు. ఇక్కడ రాజసికమైన వాడికి అసలు ఏ ఫలం ఉండదని చెప్తున్నాడు. అంటే వీడి దెబ్బ తగిలేది గట్టిగా ఉంటుంది. అది మనం దీంట్లో తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ మనం ఏమిటి త్యాగం అని మాట్లాడుకుంటున్నాం అంటే, సంగత్వం విడిచిపెట్టడం త్యాగం కానీ కర్మను విడిచిపెట్టడం త్యాగం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. కర్మ చేయటం వదిలిపెట్టడం ఎవరికీ అధికారం లేదు, అందరూ చేయవలసిందే. కాబట్టి నిషిద్ధ కర్మ వదిలేయాలి. సో మొదటివాడు ఏమిటి? వాడికి తెలియదు, మిగతా కర్మ ఏదో తెలియదు, ఇది మంచి చెడ్డదేదో తెలియదు. అందుకని వాడు చిన్న పరిధి, వాడి కుటుంబం, పెళ్ళాం, పిల్లలు, అంతే, ఇంకేం లేదు వాడికి. ఇక్కడ వీడికి అన్నీ తెలుసు, కానీ శరీరాన్ని ఎందుకు కష్టపెట్టాలి? ఇంకా 2 గంటల సేపు పరుపులో పడుకోవచ్చు, పరమే పడుకోవచ్చు కదా, 7 లేవచ్చు కదా, 8 లేవచ్చు కదా, లేవగానే పేపర్ చదవచ్చు కదా, 9 అడవాళ్ళకి 10 బయలుదేరి ఆఫీస్కి వెళ్ళచ్చు కదా.
సో ఈ విధమైనటువంటి బద్ధకం అలవాటు చేసుకుని వీడు తెలిసి చేస్తున్నాడు కాబట్టి వీడికి ఏ ఫలితం ఇవ్వాలనుకున్నాడు అని వాడిని కేవలం తామస త్యాగి అని వదిలేశాడు. ఇక్కడ వీడికి అసలు ఏ ఫలం ఉండదని చెప్తున్నాడు గట్టిగా. సో మనందరం ఈ కేటగిరీలోకి వస్తాం ఎక్కువగా, దయచేసి ఆలోచించండి. కాబట్టి దీని గురించి ఎక్కువగా నేను పొడిగించి మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటే మనం మారాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. మనం అజ్ఞానం కాదు, విద్యాజ్ఞానం లేకపోలేదు, విపరీత జ్ఞానం ఎక్కువగా ఉంది మనకి. రెండోది మూర్ఖపు పట్టుదల, తను అనుకున్నది కావాలనేటువంటి. ఈ రెండింటి వల్ల మనం చెడిపోతున్నాం. మధ్యతరగతి వాళ్ళం, రాజకీయం అంటే మధ్యతరగతి. సో ఇటువంటి విషయం ఉండేటట్లయితే మనం దేనికి కాకుండా పోతున్నాం. కాబట్టి ఇప్పుడు కనుక లెక్క వేసుకుంటే తెలియక ఏ పని సరిగా చేయకుండా, కర్మలు చేయకుండా, యజ్ఞదానాలు చేయకుండా ఉన్నటువంటి వాడు తామసుడు. తెలిసి కూడా శరీరాన్ని కష్టపెట్టడం ఇష్టం లేక ఏదో భయానికి మానేసేవాడు రాజసుకుడు. వీళ్ళిద్దరూ కూడా కరెక్ట్ కాదు. ఇద్దరికీ కర్మ చేయడం మానేసే అధికారం లేదు, ఎవరికీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే నెక్స్ట్ శ్లోకంలో మనం అందరం ఏం చేయాలో చెప్తున్నాడు. 9వ శ్లోకం. అర్జున, ఓ అర్జున, నియతం శాస్త్రముచే నియమింపబడిన యత్కర్మ, ఏ కర్మము కార్యం ఇది ఏవా, చేయదగినది ఏ అని తెలుసుకుని, సంగం అభిమానమును అనగా దాని యందు ఆసక్తిని, ఫలం చేయవా అంటే ఫలమును కూడా త్యక్త్వా అంటే విడిచిపెట్టి, క్రియతే చేయబడుతున్నదో సత్యాగ అట్టి త్యాగము సాత్విక సత్వగుణ సంబంధమైనదని మతః నిశ్చయింపబడినది. ఇక్కడ చూడండి, ఇది చేయదగినదే పనే, ఇది మన విహిత కర్మ. కానీ తలంచడం కాదు, నువ్వు నమ్మాలి, పూర్తిగా విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత అది శాస్త్ర నియమితమై ఉండాలి. సో శాస్త్రవిహితమైనటువంటి కర్మని నేను చేయవలసిన కర్తవ్యము అని అనుకుని నువ్వు ఆ కర్మ చేసేటప్పుడు ఫలాసక్తి, సంగమం అంటే ఏమిటి, ఇది నాకు రావాలి, ఇది నాకు చేయాలి అనేటువంటి అభిప్రాయం లేకుండా ఫలాన్ని విడిచిపెట్టి భగవదార్పితంగా ఎప్పుడైతే కర్మ చేస్తున్నావో, దాన్ని ఏ త్యాగం చేస్తున్నావో విడిచిపెట్టి, అది సాత్విక గుణమైనటువంటి త్యాగంగా చెప్పబడుతుంది. సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలి, కర్మ చేయటంలో విడిచిపెట్టడం పని లేదు, కర్మ ఫలాన్ని విడిచిపెట్టడంలోనే మొత్తం అంతా ఉంది. మనం దేనికి తగులుకుంటున్నాం అంటే కర్మ చేసేటప్పుడు దాని యందు ఆసక్తి, అంటే నేను చేస్తున్నానటువంటి కర్తృత్వ భావన. రెండోది ఈ ఫలం నాకు రావాలి, ఈ ఫలితం నాకు రావాలి. ఈ రెండే మనం చేస్తున్నాయి. అదే మరి తిరగేసి మాట్లాడుకుంటే త్యాగమును సన్యాసం అవుతాం, ఆ రెండు విడిచిపెడుతుంది. కాబట్టి నువ్వు నిజాయితీగా నేను చేస్తున్నాను అనుకోవద్దు. ఎన్నోసార్లు చెప్తాను, ఆశ్రమంలో అవి అటంతటవి నడుస్తూ ఉంటాయి, మన వల్ల ఒక చెయ్యి వేయటమే అంతే. నేను చేస్తున్నాను నాతో అవుతుందని ఎవరు అనుకోవద్దు. అనుకున్న రోజు మనకు దెబ్బ తగులుతుంది. అటువంటి మహత్కార్యంలో నాకు భాగం పంచుకొని, పాలు పంచుకునేటువంటి అవకాశం దొరికిందని సంతోషంగా, ఒక అదృష్టంగా చేసుకుందాం. అప్పుడు తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రథం ఉంది, రథాన్ని ఇద్దరు లాగితే చాలా కష్టం, అదే నలుగురు లాగితే ఇది ఇంకా 8 మంది లాగారనుకో మరీ అలాగ్గా వెళ్ళిపోతుంది, సులువుగా వెళ్ళిపోతుంది. ఇంతే. ఈ ఆశ్రమం అనేది ఒక రథం. ఎక్కడైనా గృహం అనేది కూడా ఒక రథమే. సో భార్యాభర్త అనేటువంటి ఇద్దరు కాడి పెట్టుకుని, సంసారాన్ని కాడి పెట్టుకుని ఇద్దరు కలిసి లాగితే కరెక్ట్గా వెడుతుంది. మొగుడు దున్నపోతాయి, ఇదిగో తామస త్యాగంలో పడి మందు కొట్టి పడుకుని ఏ చెప్పినా వినకపోతే ఆ ఒక్కతే ఆమె ఏం లాగగలదు. అట్లాగే భర్త కూడా కష్టపడుతుంటే కాళ్ళు ఎత్తుకుని పడుకునే పెళ్ళాం ఉంటుంది, వాడు ఎంతవరకు చావగలడు. కాబట్టి ఇద్దరూ కూడా కాడెద్దుల్లాగా జోడెద్దులు కాడేసుకుని లాగితేనే సంసారం బండి సజావుగా నడుస్తుంది. అట్లా నువ్వు సంసారం బాగా నడపగలిగితేనే మళ్ళీ భగవంతుడి వ్యవహారం కూడా మీ ఇద్దరు సజావుగా నడపగలరు.
అందుకే గురువు గారు ఇద్దరికీ అనుమతి ఇస్తాను, ఇద్దరికీ ఉపదేశం ఇస్తానని చెప్పడంలో ఉద్దేశం. బరువు, బాధ్యత, కష్టం, సుఖం అన్నీ సమానంగా తీసుకోవాలి. అర్థమైందా? అన్నీ మొగుడు మీద వదిలేసి మనం కాళ్ళెత్తుకుని హాయిగా పడుకోవటం మాత్రం చేయకూడదు. అది కరెక్ట్ కాదు. నీకు కొన్ని విహితమైనటువంటి నిర్దేశింపబడిన కర్మలు నీ చేత చేయాల్సి ఉన్నాయి గృహిణిగా, అవి నువ్వు చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను లేవకపోతే ఇంట్లో ఎవరు చేయరు, ఆశ్రమంలో ఏం నడవదు, నేను తప్పుకుంటే ఆశ్రమం కూలిపోతుంది అనేటువంటి భావన కొంతమందికి వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు, ఆశ్రమం నడుస్తూనే ఉంది. అర్థమైందా? సో అందువలన నువ్వు ఎక్కువగా దాని యందు ఇది పెట్టుకోకు, సంగత్వం, ఆసక్తి, మోహం అవి వద్దు. నాతోనే అవుతుందని కర్తృత్వం వద్దు. ఇది నా డ్యూటీ, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, ఫలితంతో నాకు సంబంధం లేదు, వైరాగ్యంగా చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు నీవేమవుతావంటే సాత్వికమైనటువంటి త్యాగం కలిగిన వాడుగా చెప్పబడుతుంది. ఇక్కడ ఏమిటంటే తామసంలో ఉన్నవాడు అంటే తామస త్యాగి శాస్త్ర విధి తెలియక తప్పు చేస్తున్నాడు. ఇందాక చెప్పాను మీకు నేను. అలాగే రాజసుడు తెలిసి కూడా ఆచరించడం కష్టాన్ని మానేస్తున్నాడు. ఇక్కడ సాత్వికుడు వాడికి తెలుసు చేయాలని, విహితమైన కర్మ ఇది నా కర్తవ్యం అని తెలుసు, కష్టంలోకి దంకకుండా. అంటే రాజసుడు చేస్తున్న తప్పు వీడు చేయట్లా. రాజసికం వాడు ఏం చేస్తున్నాడు, లేనిపోతే మన శరీరానికి సమయంతగానే మేరకుండా దుప్పటికప్పు పడుకుంటున్నాడు. వీడు కష్టమైనా సరే, చెమట కారినా సరే పని చేస్తానని ముందుకు వస్తున్నాడు. తర్వాత అవి చేస్తూ సంగమం లేకుండా, అంటే నేను చేస్తున్నటువంటి కర్తృత్వ భావన లేకుండాను, తర్వాత దాని ఫలితంతో నాకు సంబంధం లేదని ఫలితాన్ని తెలియించే. అంటే 4 రకాలుగా చేస్తే కానీ నీవు సాత్విక త్యాగివి కాలేవు. మొదట శాస్త్ర విధి తెలియక తామసుడు దెబ్బతింటున్నాడు. తెలిసి శరీరాన్ని కష్టపెట్టకుండా ఎటు కాకుండా నా ఘాటక నా ఘాస్క అయిపోయి రాజసిక త్యాగి దెబ్బతింటున్నాడు. వీడు సాత్విక త్యాగి ఏం చేస్తున్నాడంటే వీడికి శాస్త్ర విహితం అనేది తెలుసు, ఇది నేను చెయ్యాలనే నమ్మకం పరిపూర్ణంగా వాడికి విశ్వాసం ఉంది. మూడోది, ఆ పని చేయడంలో నా కర్తృత్వం ఉందని వాడు అనుకోడు. నాలుగోది, దానికి వచ్చే ఫలితంతో నాకు సంబంధం లేదు, పరిపూర్ణమైన వైరాగ్యంతో పనిచేస్తాను, భగవత్ ప్రీతిగా చేస్తాను, లేదు ఆశ్రమానికి మంచి జరగాలనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ పెడతాను. కాబట్టి నాకు దీంతో సంబంధం లేదనేటువంటి ఏ మహానుభావుడైతే ఈ 4 పాయింట్లను గుర్తుపెట్టుకుని పని చేసుకుంటూ వెళుతున్నాడో అతడి యొక్క త్యాగము అత్యంత ఉత్తమమైనదే కాకుండా వాడు ఇటువంటి కర్మలు చేయడం వల్ల వాడి చిత్తము శుద్ధి పడుతుంది. ఎందుకని, ఇది నేను చేస్తున్నాను కనుక నాదనే అహంకారం లేదు, కర్మబంధం లేదు, ఫలాన్ని ఆశించడం లేదు కనుక వాడు త్యాగి అవుతున్నాడు. కాబట్టి ఎవరి మీద ద్వేషం లేదు, కామము, క్రోధము, లోభము ఈ 3 లేవు వాడికి. కాబట్టి అక్కడ శ్రద్ధాత్రయ విభాగంలో చెప్పినటువంటి ఈ 3 ఎవరికైతే లేవో వాళ్ళని చేరుతున్నాడు అని చెప్తున్నాడు పరమాత్మ. ఏ విధంగా వాడి యొక్క మనస్సు చిత్తముగా బాగా మారుతుంది, చిత్తం శుద్ధిపరపబడి వాడు ఆత్మదర్శనానికి అవకాశం పొంది, ఆత్మదర్శనం పొంది ఆత్మతో పరమాత్మతో ఐక్యమైపోతాడు. నిజానికి మానవుల యొక్క ప్రథమ కర్తవ్యం, ముఖ్య ఉద్దేశం, వాడి యొక్క ఆశయం ఏమిటి అంటే పరమాత్మలో కలిసిపోవడమే. ఇక తర్వాత ఇంక నువ్వు జన్మకి వెళ్ళాలని కోరుకోకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒరే నువ్వు ఇంత శుద్ధిగా గనక ఈ 4 పద్ధతులు పాటిస్తూ చేస్తే నీకు ఆటోమేటిక్గా మోక్షం వస్తుందిరా అయ్యా, నాకు ప్రత్యేకంగా మోక్షం కావాలని అడగక్కర్లేదని చెప్తున్నాడు ఆయన. ఇది మోక్ష సన్యాస యోగం. ఓకే, కృష్ణార్పణ. మిగతావి తర్వాత ఇవాడు ఈ కర్మలు చేసేవాడు అయిష్టాలు లేకుండా ఎట్లా చేస్తాడో రేపు చూద్దాం. కృష్ణార్పణం.